జై తెలంగాణ. అజ్మాన్లో ఈటీసీఏ తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మనతో పాటు మాట్లాడటానికి తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ దినేష్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు కార్యక్రమం గురించి ఫస్ట్ టైము ఈటీసీఏ అండ్ తెలుగు అసోసియేషన్ కలిపి జాయింట్గా చేసిన అతి పెద్ద పండగ బతుకమ్మ సంబరాలు. మేము తెలుగు అసోసియేషన్ మొట్టమొదటి అసోసియేషన్ యూఏఈలోని ప్రభుత్వంచే గుర్తింపబడ్డ అండ్ ప్రభుత్వంచే అప్రూవ్డ్ అయిన ఒకే ఒక అసోసియేషను. అయితే మేము చాలా అసోసియేషన్ని చిన్న చిట్కా ఉన్న ప్రతి అసోసియేషన్ కలుపుకుందాం అనే ప్రాసెస్లోని మేము చాలా అసోసియేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే ఈటీసీఏని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అతి పెద్ద దీంతో చేస్తున్నారు మంచిగాన. సో వాళ్ళతో కలిపితే బాగుంటుంది, కలిస్తే మనం కూడా ఇక్కడ కలిసిమెలిసి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు సహృదయంతో యాక్సెప్ట్ చేసి దీన్ని ఇంత ఘన విజయం చేయడానికి మా టీము ప్లస్ వాళ్ళ టీము కలిసి ఇంత ఘనంగా చేయడం జరిగింది. బతుకమ్మ సంబరాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ నిజంగా చాలా ఆనందంగా ఉంది. దుబాయ్లో ఈటీసీఏ మరియు తెలుగు అసోసియేషన్ మరి అలాగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇవాళ బతుకమ్మ పండుగను మేము జరుపుకున్నాం. ఇక్కడ మహిళలు మరి మాతోటి కార్మికులు చాలా ఇవాళ ఇంటి దగ్గర వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడింది. చాలా ఎంజాయ్ చేసినాం. ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాలు? మేము ఇక్కడ గత 5-6 సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకుంటున్నాం. ఈటీసీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి మనం ఇంటి దగ్గర ఎలా చేసుకుంటామో సో దేశం కాని దేశాలలో కూడా ఇక్కడ చేసుకోవడం అనేది, మనం ఇంటి దగ్గర వాతావరణం అనేది కల్పించుకోవడం సంవత్సరానికి ఒకసారి చాలా గర్వకారణంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ పండగ వాతావరణం? చాలా ఆనందంగా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పరదేశంలో అయినా మన బతుకమ్మను యాది చేసుకొని మన తెలుగు సాంప్రదాయాలకు గౌరవంగా అందరము మమేకమై ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం అనేది మా అదృష్టం. బతుకమ్మ సంబరాలు ఈరోజు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత దూరం వచ్చిన గల్ఫ్ దేశాలకు మా అందరి కుటుంబ సభ్యులు లేకున్నా ఇంత దూరం వచ్చి పండుగ జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో జరుపుకునే పండుగ. ఇంత బయట దేశం వచ్చి గల్ఫ్లో జరుపుకోవడం చూసడం ఇది మాకు బాగా ఆనందకరం విషయం. అందులో మేము పాల్గొనడం ఇంకా ఆనందం. ఇక అచ్చు తెలంగాణలో జరుగుతున్నట్టుగానే ఉందన్నమాట. సేమ్ టు సేమ్ అలాగనే ఉంది. మా ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుంది కానీ పండుగ వాతావరణం సేమ్ టు సేమ్ అలాగే జరుపుకున్నట్టుంది. చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు బతుకమ్మ సంబరాలు చూస్తుండే అజ్మాన్లో? చాలా సంతోషంగా అనిపించింది మాకు కూడా ఈరోజు. మీకు? చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. తెలంగాణ సాంప్రదాయాన్ని ఎంతో అద్భుతంగా బతుకమ్మ రూపంలో మనందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి ఏడాది ఏమాత్రం తగ్గకుండా చేస్తారు ఈటీసీఏ. సో ఈరోజు దానికి ఏమాత్రం తగ్గకుండా చూశారు కదండి, మన ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా చేసుకొచ్చారో బతుకమ్మల్ని. మరి ఇదే బతుకమ్మ సంబరాల్ని ఇదే జోష్లో మన ఆడవాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలా చేశారు, ఎంత ఆనందంతో ఎంతో భక్తితో చేశారు ఈ బతుకమ్మల్ని, మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ సరోజా గారు. అందరికీ నమస్కారం. గత 12 సంవత్సరాల నుంచి ఈటీసీఏ నుండి మేము అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాము. ఈ బతుకమ్మకు మా ఇంటి నుంచి తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మను తీసుకొచ్చి గౌరీదేవిని కొలుచుకున్నాము. సో ప్లీజ్ చెప్పండి. నమస్తే అండి. ఈసారి నేను టెంపుల్లో బతుకమ్మని తీసుకొచ్చాను. దుబాయ్లో ఇప్పుడు కొత్తగా టెంపుల్ ఓపెన్ చేశారు కదా, సో దానికి అంటే లైక్ సింబల్ ఆఫ్ ఇనాగరేషన్ ఆఫ్ అ టెంపుల్ ఇన్ దుబాయ్. సో నేను బతుకమ్మని టెంపుల్లో తీసుకొచ్చాను. మేము గత 12 సంవత్సరాలుగా ఈటీసీఏలో ఉంటున్నాము. 12 సంవత్సరాల నుండి డిఫరెంట్ బతుకమ్మలను తీసుకొని వస్తాము. మా క్రియేటివిటీ చూసి దేశాదులే ఇట్లా పొంగిపోతాయి అన్నమాట. ఈటీసీఏ అంటే గ్రేట్, ఎనీ టైం క్రియేటివిటీ బతుకమ్మలు అంటే ఈటీసీఏ అంటే క్రియేటివిటీ బతుకమ్మస్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో నమస్తే కిరణ్ గారు, చెప్పండి ఏంటి ఈ ఏడాది స్పెషాలిటీ మీరే చెప్పాలి మీ మాటల్లో.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈటీసీఏ 2011 నుంచి ఆనవాయితీగా నిర్వహిస్తుంది. ఇది 12వసారి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భావి తరాలకు మన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను భావి తరాలకు నేర్పాలనే ఒక సాంస్కృతిక ఉద్దేశంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందమైన బతుకమ్మల పోటీ కానీ, చిన్న పిల్లలను ఉత్తేజపరచడానికి సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీ మరియు తెలంగాణ బతుకమ్మ విశిష్టతకు సంబంధించిన ఆనాటి గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే మాదిరిగా సహజ శైలిలో ఉండే బతుకమ్మ పాటల పోటీలు కూడా నిర్వహించి మా నిర్వాహకులు, మా ఈటీసీఏ కార్యవర్గ కమిటీ మరియు అందరూ కూడా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరము ఈటీసీఏ మరియు తెలంగాణ జాగృతి మరియు తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగడం విశేషమండి. అజ్మాన్లోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో మన కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన తేలు విజయక్క గారి ఆట పాటలతో బతుకమ్మ వేదిక అంతా అట్టహాసంగా వేడుకలు జరిగాయండి. అట్లాగనే మన జీవనోపాధి కోసం ఎవరైతే గల్ఫ్ బాట పట్టిన మన వలస కార్మికులు వాళ్ళు వారి కుటుంబాలను అక్కడ పెట్టి మా అందరితో కలిసి ఒక కుటుంబంలా మమేకమయ్యి ఈ వేడుకలలో భాగస్వామ్యం అవ్వడం ఇది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఇండియా వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ మాతోని ఈ ఆడపడుచులందరితోని కలిసి ఒక ఇంటికాడి తోడబుట్టిన ఆడపడుచుల మన బతుకమ్మ పండుగ అంటేనే ఆత్మీయ అనురాగాల సంబంధాలకు సంబంధించిన పండుగ. అటువంటి పండుగని ఇక్కడ జరుపుకోవడం విశేషం. సత్యం గారు, మీ మాటల్లో చెప్పండి, ఎలా ఉంది మీకు ఇవాళ? ఎలా అనిపించింది వాళ్ళు ఇంత గ్రాండ్ ఫంక్షన్ జరగడం? మేడం, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే మా ఈటీసీలో ఉన్న ఆడపడుచులు మేము ఎక్కడ బతుకమ్మ చేసినా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి యూఏలో 7 స్టేట్ల నుంచి మన ఈటీసీ కోసం వాళ్ళు బతుకమ్మలు పేర్చుకొని వాళ్ళ సమయాన్ని టైమ్స్ కేటాయించుకొని 1 అవర్ దూరం నుంచి 2 అవర్స్ దూరం నుంచి వచ్చి ఎప్పుడు ఈ బతుకమ్మను గ్రాండ్గా సక్సెస్ చేస్తారు. అట్లనే ఇంకా మెంబర్స్ను పెంచి మా ఆడపడుచులు ఇంకా బతుకమ్మను సక్సెస్ చేయాలని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు పీచర వెంకటేశ్వరరావు. ఈరోజు కవితక్క గారు మా టీంను అపాయింట్ చేశారు. వారికి మరియు వాళ్ళ సెంట్రల్ టీంకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. వారు ఏదైతే మా నుంచి ఆశిస్తున్నారో అది పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో టీవీ5 అందరి తరపున కూడా, మా గల్ఫ్ అందరి తరపున కూడా వీళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. జై తెలంగాణ. తెలంగాణ. ఇవాళ అజ్మాన్లో జరిగిన ఈటీసీఏ ప్లస్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా చేసిన ఈ బతుకమ్మ సంబరాల్లో అసలు వచ్చిన వాళ్ళందరూ ఎంతో ఉత్సాహపరిచింది ఎవరు అంటే మన విజయక్కే. సో ఆవిడతో ఒకసారి మాట్లాడి ఇక్కడికి రావటం ఎలా ఉందో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఎలా ఉంది మీకు ఇక్కడ? నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది. అంటే ఈటీసీఏ మరి తెలుగు అసోసియేషన్స్ ఈ అజం తర్వాత వాళ్ళ అంటే సంయుక్తంగా అందరు కలిసి మంచి ఇంత గొప్పగా బతుకమ్మని తెలంగాణలో చూసినాము. కాకపోతే దేశం దాటి వచ్చినాక కూడా ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఆడకున్న మంచిది, ఇక్కడ ఈరోజునైతే అందరితో కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇక అంతకంటే చెప్పంటే మనకు చేసిన బతుకమ్మలు ఒకరిని మించిన ఒక బతుకమ్మలా ఉన్నాయి. ఎలా అనిపించింది మీకు ఇంత చక్కగా పేర్చిన బతుకమ్మలు చూసినప్పుడు? నాకు ఒక్కడైతే చాలా నచ్చింది, తెలంగాణ తల్లిని గౌరమ్మ తల్లిగా చేయడం అంటే వాళ్ళ ఆలోచన చూడండి. వాళ్ళ ఆలోచనతోని చాలా ఒక్కొక్క బతుకమ్మ ఒక్కొక్క తీరుగా వాళ్ళ ప్రతిభను మాత్రము బయటపెట్టి తెలంగాణల కంటే ఒక దేశంకి వచ్చినా కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా ఇంత గొప్పగా పండుగని గౌరవించేస్తున్నారంటే వాళ్ళకైతే ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేనైతే నా తరపున. ఇప్పుడు మనతో ఉన్నారు శైలజ గారు, తెలుగు అసోసియేషన్ మెంబర్ అన్నమాట. సో ఈరోజు వీళ్ళు ప్లస్ ఈటీసీఏ సంయుక్తంగా చేసిన ఈ ఫంక్షన్లో ఎలా అనిపించింది పార్టిసిపేట్ చేయడం అనేది ఆవిడ మాటల్లోనే కనుక్కుందాం. హాయ్ శైలజ గారు. హలో అండి, బాగున్నారా మీరు? ఆల్ గుడ్. యాక్చువల్గా అసోసియేషన్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఇయర్ అండి, తెలుగు అసోసియేషన్. సో ఫస్ట్ ఇయర్లోనే మేము ఈటీసీఏతో అసోసియేట్ అయ్యి
బతుకమ్మ పండుగ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా లేడీస్ ఫెస్టివల్, సో ఇంకా హ్యాపీగా పార్టిసిపేట్ చేసాం మేము. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరం కలిసికట్టుగా ఆంధ్ర తెలంగాణ అని కాదు, అందరు 2 స్టేట్స్ మింగిల్ అయ్యి చేసుకోవడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాగే తెలుగు అసోసియేషన్ ఇంకా అందరితో మింగిల్ అయ్యి ఇంకా మరింత అభివృద్ధి చెంది ఇంకా ప్రజలందరికీ చేరి అందరూ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది ఇవాటి ఫంక్షన్? చాలా బాగుంది. అంటే ఇంకా ఇక్కడ మాకు దుబాయ్లో ఉన్నట్లేదు, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రాలోనే ఉన్నట్టే ఉంది. ఒక్కోసారి తెలంగాణ కూడా వెళ్తూ ఉంటాం మా పాప వాళ్ళ ఇంటికి. ఇంకా 2 రాష్ట్రాలు కలిసి ఇలా చేయడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. అది మీరు అన్నది కరెక్ట్. ఈసారి 2 రాష్ట్రాలు నిజంగా చాలా మెచ్చుకోదగ్గ ఆనందించదగ్గ విషయం ఇది. చాలా బాగుంది. 2 రాష్ట్రాలు కూడా ఇంకా మనం వేరు కాదు అన్న ఐడియా వస్తుంది ఇప్పుడు మాకు. నిజంగా ఏదో సపరేట్ అయిపోయింది, అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే బాధపడ్డాం. కానీ ఇప్పుడు అలా కాదు, ఇక్కడ బయట దేశంలో ఉన్న కలిసిమెలిసి ఉంటున్నారు, ఆ ఆనందం మాకుంది. అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది? మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇవాళ పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? మేము కొత్తగా వచ్చాము ఇక్కడికి దుబాయ్. చాలా బాగుందమ్మా. సో కొత్తగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడగాలి, ఇవాళ ఎంత బాగా చేశారు వీళ్ళు అనేది. చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలజ గారు, విష్ యూ మెనీ మోర్ సక్సెస్. మీరు అన్నట్టు అందరూ ఇట్లాగే కలిసి కట్టి మరిన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.